ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన దినములో వారాంతపు దినమున వేక్కునే రీతిగా ఆయన పాద సమ్ముఖములో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరిచేటువంటి చక్కటి ధన్యత అవకాశం మనందరికీ అనుగ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలిబాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ ఉన్నాయి దగ్గరలో, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిబాక్సులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయకాల సమయంలో వేక్కునే రీతిగా నీ పాద సముఖం నిలబెట్టుకున్నారు. మీరు వందనాలు. అద్భుతంగా ఈ కార్యక్రమం నడిపిస్తూ అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా బలపడడం కృపనిచ్చని స్తోత్రాలు. ఇది నా గొప్పతనం కొరకు, నా పేరు కొరకు కాదు, కానీ కేవలము నీ నామ ఘనత కొరకు మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ముందుకెళ్తున్న కార్యక్రమం నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. మరింత బలపరచమని వద్దలింపచ్చామని క్రీస్తు నామం పేరు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లలు. చదవని మాట మనందరికీ కూడా తెలిసిన మాట, పరిచయమైన మాట. జ్ఞానైన సొలొమోను చక్కగా రాశాడు తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని. దేవుడు పిల్లల మనకు ఆయనకు మధ్య ఉన్న సంబంధాన్ని, ఆ సహవాసము కోల్పోకూడదని, విడిపోకూడదని, ఆ సంబంధం మరింత బలపడాలని కొన్నిసార్లు మనల్ని కూడా శిక్షిస్తూ ఉంటాడు. ఆయన తన ప్రజలైన వారిని సాధారణంగా తన వాక్యము మరియు ఆత్మ ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే ప్రజలు ఆయన చేసినటువంటి హెచ్చరికలను ఒకవేళ లక్ష్యము చేయకపోతే, పెడచెవిని పెడితే, పట్టించుకోకపోతే దిద్దుబాటు అనేటువంటి దండాన్ని ఆయన ఉపయోగించాల్సిన అవసరం ఉంది. చూడండి, మనందరూ తెలుసు కదా, చిన్నపిల్లవాడు సహితం బెత్తం అంటే ఏంటో తెలుసు ఆడికి. బెత్తం, తల్లిదండ్రులు బెత్తం తీశారంటే నాకు అయిపోయింది రా కోటింగ్ అనుకుంటాడు. పిల్లలు గమనించాలి, బెత్తము పిల్లల యొక్క మనస్సును అదుపులో ఉంచేటువంటి అత్యంత శక్తివంతమైన పరికరం. బెత్తము వెనువెంటనే ఆశ్చర్య కార్యాలు చేస్తుందని తల్లిదండ్రులైన ప్రతి వారికి కూడా తెలుసు. ఎందుకంటే బెత్తం పట్టుకున్న వెంటనే ఏ పని అయితే నేను చేయను అన్నాడు వెంటనే చేస్తారు. హోంవర్క్ కానివ్వండి, తిండి కానివ్వండి, ఏదైనా కూడా. అందుకన్నాడు, మీకు వాక్యం అంటుంది, మీకు బుద్ధి చెప్పు వారిని నిరాకరింపకున్నట్లు చూసుకోండి. ముద్దు చేసినందువల్ల చెడిపోయిన బిడ్డలు పరలోక తండ్రికి లేరండి. ఒకవేళ భూమి మీద బాగా గారం చేసి ముద్దు చేసి చెడిపోయిన పిల్లలు ఉన్నారేమో, కానీ పరలోక తండ్రికి ముద్దు చేయడం వల్ల చెడిపోయిన పిల్లలు లేరండి. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే వారు చెడిపోవడానికి ఎంత మాత్రం కూడా అవకాశం లేదు. ఆయన ఒప్పుకోడు, అంతే. ఒకవేళ ఆయన మనం దండించకపోతే అది మనకు అత్యధికమైన శిక్ష. అది గమనించాలి. చూడండి, మనం చూస్తున్నాం కదా, ప్రతిదినం కూడా రోడ్డు ప్రమాదాలు కళ్ళారా చూస్తున్నాం, వార్తలు వింటున్నాం, న్యూస్ పేపర్ చదువుతున్నాం, సర్వసాధారణం అయిపోయాయి. అయితే దేవుని బిడ్డలుగా దేవుని దూతలు మన మార్గములన్నిటిలో కూడా మనల్ని కాపాడతారు అనేటువంటి వాగ్దానము మనము కలిగి ఉండడం మాట్లాడేటువంటి నిజం, వాస్తవం అది. అందుకంటే ప్రభు మనల్ని కాపాడువాడు, అంతేకాకుండా కునుకడంట, ఆయన నిద్రపోడట. కీర్తనకారుడు చెప్పాడు మాటలు. అయితే మహోద్రేకము కలిగి ఆయన నిమిషం మాత్రము తన ముఖాన్ని మన నుంచి తిప్పుకోవచ్చు. నిమిషమే. తన కుమారుడు చెరుమార్గములు నడుస్తూ ఉన్నప్పుడు ఏ తండ్రి మౌనంగా కూడా కనిపెడతాడండి? చూడండి, ప్రవక్త దేవుని సంపూర్ణ చిత్తానికి చెడుమార్గం నడుస్తున్నప్పుడు గాడిద అతని కాలును గోడకు కదిమింది. అవిధేయత కారణంగా మరొక ప్రవక్త ఓడలో నుండి సముద్రంలో పడవేయబడ్డాడు. అక్కడ ఒక పెద్ద మత్స్యం వచ్చి అతను మింగినట్లుగా వాక్యం చెప్తుంది. అక్కడ పశ్చాత్తాపడ్డాడు, పాపం ఒప్పుకున్నాడు. తాను చెప్పబోయేటువంటి తదుపరి వాక్యం ఏదైతే ఉందో, మాటలు దాన్ని తయారు చేసుకోవడానికి అతను ఒక చక్కని సమయాన్ని కనుక్కున్నాడు. చేప కడుపులో నుండి
పిల్లరా, ప్రమాదాలన్నీ కూడా దేవుని వలన వచ్చే శిక్షలు అనుకోవడానికి అవకాశం లేదు. దుఃఖకరమైనటువంటి సంఘటన సంభవించినప్పుడు వెంటనే మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో అని మనము ఆత్మ పరిశీలన చేసుకునే అవసరత చాలా ఉంది. దేవుడు కనుక మన కొరకు దిద్దుబాటుని బెత్తం ఉపయోగించకపోతే మనం ఎవరం కూడా క్రమంగా నడవలేం. అందుకే భక్తుడు యెషయా అన్నాడు, ప్రవక్త, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు త్రోవకు వాడు తొలగిపోయాడు అన్నాడు. చూడండి, పరిశుద్ధత లేకుండా పోయిందా? గమనించాలి. తన బిడ్డలు పాపమును సంపూర్ణ ద్వేషంతో ద్వేషించాలని, నీతిని సంపూర్ణ ప్రేమతో ప్రేమించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మనము ఆయన జ్యేష్ఠ కుమారుని రూపం పొందినంత వరకు కూడా తన చేతిలో ఉన్నటువంటి కొమ్మలు నరికే కత్తిని ఆయన క్రిందికి దించడు. గమనించాం. యోబు తన కాలంలో ఉన్న వారందరికంటే కూడా నీతిమంతుడని దేవుడే స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. అయితే దేవుని కొలిమి గుండా వెళ్ళిన తరువాత ఆ గ్రంథం యొక్క చివరిలో యోబు దేవుని ఎదుట చెప్పిన ఒప్పుకున్నాడు ఒక మాట, వినికిడి చేత నేను గూర్చిన వార్త నేను విన్నాను, అయితే ఇప్పుడు నేను కన్నులారు నిన్ను చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను కూర్చొని పశ్చాత్తాపడుతున్నాను చెప్పే వాక్యం. ఇప్పుడు గమనించాలి, ఉదయకాల సమయంలో దిద్దుబాటు అనేది మనకి శిక్ష కాదండి, క్రమశిక్షణలు పెట్టేటువంటి ఒక సరైనటువంటి మార్గం. రాజైన హిజ్కియా గర్వించినప్పుడు అతని దినములు లెక్కించబడ్డని చెప్పి దేవుడు ప్రకటించాడు. వెంటనే హిజ్కియా బిగ్గరగా ఏడ్చి పశ్చాత్తాపం పొందాడు. దేవుడు అతను క్షమించి పాపం తొలగించి ఆయుష్కాలాన్ని పొడిగించాడు. అక్కడ అంటాడు, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరంలో నేను మెల్లగా నడుచుకుంటానని చెప్పి గానం చేశాడు. చూడండి, అంటే శ్రమలు ఎంత ధన్యత ఉన్నదో గమనించాలి. ప్రతి శ్రమ వెనుక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము దేవుడు దాగి ఉంచడానికి ఈ మాటలు. అందుకే దేవుడు ఆశీర్వాదం నేను పొందుకోవాలని బెత్తం ఉపయోగిస్తాడు. ఆ ఉపయోగించినప్పుడు నువ్వు ఏమాత్రం కూడా సణుక్కోకుండా లోబడితే ఉన్నతమైన దీవెన నీ తల మీద ఉంటుంది. దేవుడి మాటలు మనకు దీవించును కాక. తల నుంచి కన్ను మూసుకున్నట్టు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, స్తోత్రాలు. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మహాగణుడవు, మహోన్నతుడవు, నీ నామంలో మమ్మల్ని బలపరుస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మంది సత్యాలు, లోతైన మర్మాలు తెలుసుకుంటున్నాం. అనేక మంది బిడ్డలు పాలుభాగస్తులు అవుతున్నారు, వింటున్నారు, బలపడుతున్నారు. ఇంకా బలపరిచి ఈ కార్యక్రమం ద్వారా మీరే ఘనత పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేడు నడిపించును గాక. ఆమేన్.